మాకు పెళ్ళై 2 సంవత్సరాలైంది. ఇంతవరకు అంగప్రవేశం కుదరలేదు. నేనంటే నా భార్యకి ఇష్టమే, అయినా సెక్స్ జరగకపోవడం ఏమిటి? పెళ్ళే 2 సంవత్సరాల అంగప్రవేశం అంటే తప్పకుండా ఈయనలో యాంగ్జైటీ ఉందన్నమాట. యాంగ్జైటీ అన్ని అలా తప్పదు. కొంతమంది యాంగ్జైటీ అలా ఉంటుంది. చెప్తాను, సెక్స్ విషయంలో ఒక్కసారి ఫెయిల్యూర్ అయితే ఆ ఫెయిల్యూర్ మరొక ఫెయిల్యూర్ కారణమవుతుంది. ఆ ఫెయిల్యూర్ మరీ ఒకసారి ఫెయిల్యూర్ కారణమవుతుంది. దీని రూట్ కారణం ఏంటి? యాంగ్జైటీ. యాంగ్జైటీతో మనిషిలో ఒక పిరికితనం వస్తుంది. నేను చేయలేను, నేను నాకు చేత కాదు, నాకు కుదరదు, నేను సెక్స్కి ఫిట్ కాదు అని లేనిపోయినవన్నీ వచ్చేస్తాయండి మనసులోకి. ఎప్పుడైతే మనసులో ఒక డౌట్స్ వచ్చేస్తాయో, మనసు డౌట్ పడుతుందో, మనసు తన మీద తనకి ధైర్యం లేకుండా పోతుందో, ఇక ఫెయిల్యూర్స్ వరుసగా వస్తూనే ఉంటాయి. వారాలు, నెలలు, సంవత్సరాల తరబడి వస్తుంటాయి. అదే పరిస్థితి. సెక్స్ చేయలేకపోవడం ఏముండదు అక్కడ. కానీ పరిశీలించుకోండి. రక్తభాగం ఎప్పుడైనా సరే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ప్రధాన కారణం ఏంటి? నరాల జబ్బు, న్యూరలాజికల్. రెండోది వాస్కులార్, రక్తనాళాలకు సంబంధించింది. రక్తనాళాలు సన్నబడ్డాయంటే న్యూరలాజికల్, వాస్కులార్. 3 ఎండోక్రైనల్, హార్మోన్ పరంగా. 4వది సైకలాజికల్. అయితే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఆల్వేస్ మల్టీ ఫ్యాక్టోరియల్ అంటాం. 2-3 కారణాలు కూడా కలిసి ఉండొచ్చు. ఎండోక్రైనల్ ఫ్యాక్టర్స్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్, ఎండోక్రైనల్ ఫ్యాక్టర్స్, న్యూరలాజిక్ ఫ్యాక్టర్స్, లేదా న్యూరలాజిక్ ఫ్యాక్టర్స్, బ్యాక్లాజిక్ ఫ్యాక్టర్స్. ఇలాగ ఏవో 2-3 కలిసి మల్టీ ఫ్యాక్టోరియల్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మల్టీ ఫ్యాక్టోరియల్ అంటాం. అంచేత డాక్టర్ చూపించి ఈ 2 ఏళ్ళైనా కూడా అంతే మాత్రం అక్కడ కేవలం సాధారణంగా వేరే ఉండదు. కేవలం మనసు అక్కడ తెలియనటువంటి యాంగ్జైటీ అక్కడ ప్లే చేస్తుంది. తెలియనటువంటి భయం ఒకటి, ఆందోళన ఒకటి, దాంతో మనిషిని చవటతనం తీసుకొచ్చి పెడుతుంది. చాలా వరకు మనుషుల్లో ఉన్నటువంటి ఆ భయం అనేది మనిషిని సెక్సేషన్లో చవటగా మారుస్తుంది. రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి కూడా చేస్తుంది. అదే డాక్టర్ దగ్గర చూపించుకుంటే దాని తగ్గిపోతుంది. చాలా వరకు అండి సైకలాజికల్. కొంతమందికి దాంట్లో హార్మోన్ పరంగా ఉంటాయి. వాస్కులార్ కాజెస్, న్యూరలాజిక్ కాజెస్, ఎక్కడ షుగర్ ఉంటే, బీపీ ఉంటే, లేదైనా మందులు వాడుతూ ఉంటే వాటి ప్రభావం వల్ల ఉంటుంది. కానీ చాలా వరకు సైకలాజికల్ కండిషన్స్, లేదా షుగర్ బీపీ ఉంటే కూడా కొన్ని రకాల మందులు వాడుతుంటే, యాంటీసైకోటిక్ మందులు వాడుతున్నా, డిప్రెషన్ మందులు వాడుతున్నా, వీటి వల్ల కూడా జరుగుతుంది. అంటే డాక్టర్కి వెళ్తే మొత్తం అడుగుతారు, దాని ప్రకారం డిసైడ్ చేస్తారు, మందు ఇస్తారు. అంతేగాని ఏదో ఒక వయాగ్ర వేసేసుకుందాం, వయాగ్ర వేసుకుంటే అయిపోతుంది. వయాగ్ర అయిపోతుంది. మీలో యాంగ్జైటీ వయాగ్ర ఒకటి 10 మింగినా సరే ఏం రాదు. అలా వేసుకోకూడదు. వయాగ్ర డోస్ ప్రకారం అంతకంటే మించి, అది ప్రిస్క్రైబ్ డోస్ కంటే మించి వాడకూడదు. వయాగ్ర 50 mg, 100 mg ఉంటాయి. 15 చెబితే డాక్టర్ అంతే వేసుకోవాలి. 100 అంతేగాని ఒకేసారి 2 వేసేసుకుంటాను, 3 వేసుకుంటానంటే మొత్తం నష్టం కలుగుతుంది. అది వేసుకోకూడదు. ఏదైనా సరే మందు వాడే డాక్టర్ సలహా మీదే వాడాలి, కానీ ఇష్టం చేయకూడదు. కానీ కారణం ఏంటంటే మన డాక్టర్ డిసైడ్ చేయాలి, చూడాలి, పరీక్ష చేయాలి, అడగాలి, కనుక్కోవాలి, దాని ప్రకారం కౌన్సిలింగ్ చేయాలి. అప్పుడే సరిగ్గా వైద్యం జరుగుతుంది. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.